హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్లో అయితే కనుక మీకు మీషోలో ఒక ప్రోడక్ట్ అన్బాక్సింగ్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో దీంట్లో ఏముంది అని చెప్పేసి అనుకోవద్దు. సో ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లోనే ఆర్డర్ చేసినవన్నీ షార్ట్ వీడియోస్లో అయితే పెడుతున్నాను. సో కొన్ని చాలా పెద్ద ప్రొడక్ట్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి అయితే ఇలా వ్లాగ్స్లో మీకు ఒకసారి షేర్ చేస్తున్నాను అనమాట క్లియర్గా. ఇదైతే కనుక మనకి కిచెన్లో ఎక్కువగా టైం స్పెండ్ చేసే వాళ్ళకి, కిచెన్ని బాగా అందంగా బ్యూటిఫుల్గా పెట్టుకోవాలి, డెకరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది అనమాట. సో చాలా మంది డబ్బాలు ఎప్పటి నుంచో పెట్టుకోవాలి, సో డబ్బాలు ఆర్డర్ చేయాలి, ఇవన్నీ కాదు, సో ఇలాంటి లైక్ ఇలా పెట్టుకోవాలి ఆర్గనైజ్డ్గా, ఇలా ఒకేలా ఉండేవని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో వాళ్ళ కోసం అయితే వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇది టోటల్గా సెట్ ఆఫ్ 24 వస్తుంది. సో 4 సైజెస్లో మనకి 350 ml దగ్గర నుంచి 1400 ml వరకు వస్తుందన్నమాట. కేజీ, సెకండ్ వచ్చి హాఫ్ కేజీ, థర్డ్ పావు కేజీ, నెక్స్ట్ వచ్చి 100 ml అలా సరిపోతుంది అన్నమాట. సో పప్పులు, ఉప్పులు, కందిపప్పులు అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేను అందుకే మీకు ఆల్రెడీ ఈ వీడియోలో ఏది కూడా చూపిస్తాను అనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన డబ్బాల్లో ఆ ప్యాకెట్స్ అవన్నీ కూడా కేజీ ప్యాకెట్స్. నెక్స్ట్ నా దగ్గర ఆల్రెడీ నేను గ్రాసరీస్ డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో కేజీ అండ్ హాఫ్ కేజీ, పావు కేజీ కూడా ఉన్నది, చిన్న ప్యాకెట్స్ కూడా ఉన్నది. సో నాకు లెక్క కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట. సో మీకు కూడా క్వాంటిటీ చూపించచ్చు క్లియర్గా అన్నది బ్లాగ్ చేశాను. ఇదైతే మీషోలో తీసుకున్నాను. ప్రైస్ అయితే 680 పడింది. ఆల్రెడీ నేను తీసుకున్న ప్రొడక్ట్స్ కొన్ని చాలా వరకు షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను. సో అందరు అడుగుతున్నారు షార్ట్ వీడియోస్లో పెట్టినప్పుడు లింక్స్ ఇవ్వండి అడుగుతున్నారు. లింక్స్ నేను ఆల్రెడీ అడిగిన వాళ్ళకి, అంటే నాకు కామెంట్ చేసే వాళ్ళందరికీ కూడా, సో వాళ్ళు ఎవరికైనా లింక్ అడిగిన వాళ్ళకి నేను రిప్లై చేస్తున్నాను, లింక్ ఇస్తున్నాను. బట్ కొన్నిసార్లు లింక్ ఓపెన్ అవ్వట్లేదు అనమాట. మీరు ఏం చేస్తారంటే షార్ట్ వీడియోస్లో లాంగ్ వీడియోస్లో అయినా సరే, సో ఐటమ్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, అది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ దేంట్లో అయినా సరే మీకు ఫోటో అప్లోడ్ చేస్తే కనుక సో ఐటమ్ మీకు ఓపెన్ అవుతుంది, రివీల్ అవుతుంది అనమాట. సో మీకు నేను లింక్ పెట్టకన్నా అది ఇంకా ఈజీ ఉంటుంది. అయినా దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా అవ్వలేనివి అయితే మీరు అలా స్క్రీన్ షాట్ తీసుకొని చూస్తే, చెక్ చేస్తే కనుక మీకు ఐటమ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అది ఇంకా దీని ప్రైస్ 680 అని చెప్పాను మీషోలో. నేను అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా చూసి డిఫరెన్స్ దేంట్లో ఉంటుంది. సో అమెజాన్లో కొన్నిసార్లు మనకి ఎక్స్చేంజ్ ఉండదు అన్నమాట. స్ట్రాంగ్గా మనం పక్కా తీసుకుంటాం అనేవి అమెజాన్లో తీసుకోవాలి. ఏదైనా డౌట్ఫుల్ ఉన్నవి అలాంటివి ఏదైనా మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అన్నవి మీషోలో, ఫ్లిప్కార్ట్లో ట్రై చేయొచ్చు. సో నేను ఇక్కడ అన్ని వేసి చూపిస్తున్నాను. అన్నీ ఏదో కరెక్ట్గా క్వాంటిటీ ప్రకారం అయితే సరిపోయింది. కొన్ని అయితే కేజీవి ఇంకా బ్యాలెన్స్ మిగిలినవి, పావు కేజీవి, హాఫ్ కేజీ కూడా ఇంకా కొంచెం ప్లేస్ ఉందన్నమాట, ఇంకా ఎక్స్ట్రా పడుతుంది. కొన్ని ఏంటంటే రవ్వ, పప్పు లాంటివి ప్లేస్ మిగిలి అది. ఇంకా నేనైతే మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుందండి, బెటర్ అనిపించింది. సో ఇక్కడైతే మేము కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాం కదా, చెప్పాను కదా, వెస్ట్ గోదావరికి వచ్చేసామని చెప్పేసి. సో నేను ఎప్పటి నుంచో 2 years నుంచి ఇవి పెట్టాలి అనుకుంటున్నాను. బట్ ప్రాపర్గా ఆల్రెడీ ఉన్నవి, అవి బాగానే ఉన్నవి, ఉన్న వాటిని మళ్ళీ వెంటనే ఆర్డర్ చేయడం ఎందుకు, సో అవి బాగా పోయిన తర్వాత అప్పుడు కొత్తవి ఆర్డర్ చేద్దామని వెయిట్ చేసి, సో లాస్ట్ ఒక 8 months నుంచి నా డబ్బాలు సరిగ్గా బాగాలేవన్నమాట. అంటే మూతలు పోయి, కలర్ పోయి అలా ఉన్నవి. ఇవైతే టోటల్గా సెట్ ఆఫ్ 24 అని చెప్పాను కదా, దీంట్లో ప్రతిదానికి కూడా స్పూన్స్ కూడా ఇచ్చారండి. నెక్స్ట్ నేను కిచెన్లో ఇవన్నీ ఆల్రెడీ అన్ని పప్పులు అవన్నీ వేసాక కిచెన్లో మీకు కూడా సర్ది చూపిస్తాను నేను ఎలాగా పెట్టుకున్నానని చెప్పేసి. నెక్స్ట్ వాళ్ళకి కిచెన్ టూర్, హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు. సో అన్నీ అయితే ప్రాపర్గా కొత్త ఇంటికి వచ్చాక అన్నీ షిఫ్ట్ అయిపోయాక సర్దీసాను అన్ని. కాకపోతే ఇంకా కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాను, అందుకనే చేస్తాను. ఇంకా శ్రావణ మాసం కూడా వచ్చేసింది కాబట్టి ఫుల్ బిజీ మాట కొంచెం నేను. నెక్స్ట్ కిచెన్లోని బార్ చైర్ ఉంది కదా, దాని కూడా అన్బాక్సింగ్ రివ్యూ కూడా నేను షేర్ చేశాను, చెక్ చూడండి. సో కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, వంట చేసినా ఎక్కువగా నేను నుంచొని అయితే చేయలేను, కూర్చొని ఎన్ని గంటలైనా చేస్తాను అనమాట. అందుకే ఆ బార్ చైర్ ఒకటే తీసుకున్నాను అనమాట. ఇంకా కిచెన్లో ఎంతసేపు కూర్చొనైనా వంట చేసుకోవచ్చు, దాని సైజ్ కూడా మన హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను ఆ చైర్ గురించి చూడండి. నెక్స్ట్ ఈ పోపుల డబ్బా, స్టీల్ బాక్స్ ఉంది కదా, ఇది పోపుల డబ్బా, అది పెట్టుకున్నది ఉంది కదా, అది కూడా నేను మీషోలో తీసుకున్నాను, దాని రివ్యూ కూడా షేర్ చేస్తాను. పైన కేజీ, హాఫ్ కేజీ డబ్బాలు, కింద పావు కేజీ అండ్ నెక్స్ట్ చిన్న డబ్బాలు అవి పెట్టుకున్నాను అనమాట. సో నేనైతే ఇలా సర్దుకున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.